వెనకటి పద్ధతులు, వెనకటి మనుషులు అని తక్కువ చేసినట్టు మాట్లాడతారు గానీ, ఈ తాత టమాటాలు జోకుతున్న పద్ధతి చూస్తే, తాత పట్టుకున్న తక్కెడ చూస్తే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనక తప్పది. ఎందుకంటే దీంతోని షటాకు బరువు అటు ఇటు కాకుండా ఖచ్చితంగా జోకుతారు అన్నట్టు. చూడుర్రి తాత ఎంత స్టైల్‌గా కర్రె కళ్ళద్దాలు పెట్టుకొని జోకుతున్నాడో. అర కిలోకెళ్ళి 2 కిలోల దాకా తూనికరాలు లేకుండా తూకం వేయొచ్చు అంటే పరిశాన్ ముచ్చట కాకుంటే ఇంకేంటి చెప్పుర్రి. ఒక దిక్కే ప్లేట్ ఉన్నది, ఇంకో దిక్కు ఏం లేదు. అడ్డంగున్న కట్టెకు 4 దారాలు ఉన్నాయి. దాంతో ఎట్లా జోకుతారని ఈ కాలం పిల్లలు పరిశాన్ అవుతారు కావచ్చు కానీ ఆ కట్టెకు అడ్డం కట్టిన దారాలే బరువును జోకే కొలతలు అన్నట్టు. దారాలు మారుస్తే జోకే బరువు మారిపోతుంది అన్నట్టు. మంచిగున్నది కదా తాత ఉపాయము. వాటిలు మార్సు లేదు, బరువులు ఎక్కువ లేదు, సింపుల్గా షికాకు లేకుండా కూరగాయలు జోకొచ్చు అన్నట్టు. ఎందుకంటే ఎవరు తయారు చేసిరో ఏమో కానీ అప్పటిలో తెలివి చిన్నగా లేదు పోర్రి. వన్ సైడ్ తూకంతో వన్ వే రూట్లో స్పీడ్కి వెళ్ళిపోయినట్టు ఫాస్ట్గా పని అయిపోతుంది అన్నట్టు. బీహార్ రాష్ట్రంలో ఉన్న ఓ కూరగాయల మార్కెట్లో ఈ తాత టమాటాలు జోకుతున్న వీడియో ఎప్పటిదో కానీ ఇప్పుడైతే మస్తు వైరల్ అవుతున్నది. తాత నువ్వు తోపు, తాత నువ్వు కేక్ అనుకుంటే కామెంట్లు పెడుతున్నారట. ఇది చూసిన వాళ్ళు మంచిగున్నది కదా అప్పటి కాలం పద్ధతులు. టెక్నాలజీ పెరిగి మనుషుల మెదడు మొద్దువారు ఆలోచించే పని చేసిన ఈ కాలం మనుషుల కంటే ఎప్పటికీ మెదడుకు పని చెప్పి ఆలోచించి గిసొంటి పనిముట్లు తయారు చేసిన వెనకటోళ్ళ న్యాయం కదా. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కావచ్చు కాదు. మరి తాత తరాలు చూసినాక మీకేమనిపించింది అనేది కామెంట్లో రాయరి.